నేను దాదాపు ఇప్పుడు ఈ వచ్చిన దగ్గర నుంచి ఒక 15 మందిని వరకు అపాయింట్ చేశాను. కానీ ఇట్లాంటి సర్వీస్ ఉంది, ఇట్లాంటి ఫెసిలిటీ ఉంది అనేది చాలా మందికి ప్రజలకి తెలవట్లేదు. ఇప్పుడు తెలుసుకొని ఏదైనా సమస్య ఉన్నప్పటికీ మీరు డైరెక్ట్ గా మమ్మల్ని సంప్రదించవచ్చు. ముందుగా లేబర్ ఆఫీసర్ గారిని సంప్రదించండి, మార్కెట్ కమిటీ గారి చైర్మన్ గారిని సంప్రదించండి. ఎప్పుడైతే మీ పరిస్థితులు బాగాలేవు, అక్కడ పని జరగట్లేదు అనుకున్న సందర్భంలో మా దగ్గర కూడా డైరెక్ట్ గా వచ్చి పోలీసు వారికి ఇవ్వచ్చు, లేదు మా దగ్గర కూడా సంప్రదించవచ్చు. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మన కోసమే ఉన్నాయి. అవి మనం వాళ్ళ యొక్క సేవల్ని ఉపయోగించుకోవాలి కరెక్ట్ డైరెక్షన్ లో. అట్ ద సేమ్ టైం రెండోది ఏంటంటే, కొన్ని బలమైన శక్తులు ఇట్లాంటి టార్గెట్ గ్రూప్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క వచ్చిన కష్టాన్ని సాయంత్రానికి తీసుకుందామని చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అందులో మత్తు మందులు అమ్మేవాళ్ళు కానీ, లిక్కర్ అమ్మేవాళ్ళు కానీ, ఇట్లా అనార్గనైజ్డ్ సెక్టార్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఎక్స్ప్లాయిటేషన్ అంటే వాళ్ళ యొక్క శ్రమని దోచుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు తయారవుతూ ఉంటారు. 10 రూపాయలకి సారా, 5 రూపాయలకి సారా, గుడుంబ, ఇట్లా మన విలేజ్లలో అట్లా మనం వచ్చిన 50 రూపాయలు 100 రూపాయలు వాళ్ళకి ఇచ్చి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మా నాన్న కన్స్ట్రక్షన్ దాంట్లో పనిచేస్తూ మేషన్ వర్క్ చేస్తూ నన్ను చదివించబట్టే నేను ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చాను. మీరు కూడా మీ పిల్లల్ని చక్కగా చదివించి వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మీరు బాటలుగా ఉండి వాళ్ళని అత్యున్నత స్థాయికి తీసుకురావాలి. అంతే తప్ప చిన్న చిన్న వ్యసనాలకి